అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట పచ్చని పైరు దగ్గర ఒక పిల్లి ఉండేది. దానికొక బుల్లి పిల్లి కూన పుట్టింది. పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చనిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే లేదు. పిల్లి కూనకి ఆకలి వేసింది. పాలు కావాలి, కానీ ఎలా అడగాలో తెలియదు. పాపం ఆకలితో ఆవురావురమంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికొక కుక్క పిల్ల కనపడింది. పిల్లి కూనని కుక్కపిల్ల అడిగింది గదా, పిల్లి కూన గల్లగల్లా పిల్లి కూన కళ్ళనీళ్ళు ఎందుకమ్మా ఏడుస్తూనే అంది పిల్లి కూన. కుక్కపిల్ల ఒక సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు? కుక్కపిల్ల అంది. బౌబౌమని అరుస్తాను. పసందైన కుక్క భాష. పాలు నీకు కావాలా? బౌబౌమని అరిచి చూడు. పిల్లి కూన ఇలా అంది. బౌబౌమని అరవలేను, బాగోలేదు కుక్క భాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు అని పిల్లి కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో గోడెదూడ కనపడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాష నచ్చలేదు. కాకిపిల్ల కనపడింది. కాకా అని అరవమంది. కప్పపిల్ల కనపడింది. బెక్కబెక్కమని పిలవమంది. మేకపిల్ల కనపడింది. మే మే అని అడగమంది. పిల్లి కూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దు. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లి కూనని బుజ్జగించి, పిల్లి కూన ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది పిల్లి కూన. మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. మియావ్ మియావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మియావ్ మియావ్ అని అంది. తల్లి లేని పిల్లి కూన శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తుందా పిల్లి కూన? పాలు తెస్తాను తాగు అని శారద ఒక పళ్ళెము నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది. తరువాత పిల్లి కూన శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూన కూడా ఒక మూలన హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి మనం ఇంటికి.